హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక కీలకం అనగా రైతుల క్యాబినెట్లో ఇంకా ₹1,00,000 వరకు రైతులకైతే జమ చేయనున్నారని మన సీఎం చంద్రబాబు నాయుడు అయితే మన క్యాబినెట్ మీటింగ్లో అయితే ఆమోదం చేశారండి. కేవలం 48 గంటల్లోనే డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లయితే మనకైతే సీఎం చంద్రబాబు నాయుడు అయితే తెలియజేయడం జరిగిందండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా తెలుసుకుందాము. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఈ సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులందరికీ కూడా మేలు చేకూరుస్తామంటూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్ర ప్రభుత్వంలో తాజాగా ఓ ప్రకటన అయితే చేసిందండి. అది కేవలం 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు అనేది విడుదల చేసి రికార్డ్ అనేది సృష్టించారండి. ఇప్పటికే రైతులందరికీ కూడా మేలు చేకూరుస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే మేనిఫెస్టో 6లో అన్నదాత సుఖీభవకు సంబంధించి పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి సంవత్సరానికి ఒక్కో రైతు కూడా ₹9,000 ఇస్తామని అయితే తెలియజేయడం జరిగిందండి. మన క్యాబినెట్ కీలక ప్రకటన అండి. అటవీ శాఖ భూములు కానీ దేవాదాయ భూములకు కానీ సాగు చేసే రైతులకు కానీ ఈ యొక్క పథకం వర్తిస్తుందని మాత్రం మన క్యాబినెట్ మీటింగ్లో అయితే కీలకమనంగా ప్రకటించారండి. కేవలం ఇటువంటి వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. గతంలో కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క అన్నదాత సుఖీభవకు సంబంధించి విధుల క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవ విడుదల కోసం చర్చలు అయితే జరగడం అయితే జరిగిందండి. కానీ మనకు అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఈ విషయాన్ని కూడా జోక్యంగా ఉంచొద్దని జరిగింది. ఏ తేదీ నుండి అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేస్తాము అని కూడా ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ నేపథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏమి చెబుతుందంటే ఖరీఫ్ సీజన్లో రైతులు పంట పెట్టుబడి అందించాలని రైతులందరికీ ఇబ్బంది పడకుండా మన కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే పీఎం కిసాన్ ద్వారా డబ్బులు అనేది విడుదల చేస్తారండి. దీనికి సంబంధించి పథకం ద్వారా 18వ నిధులపై విడుదల అనేది చేయబోతున్నారు మన కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రైతులందరూ ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో ఈ ఈకేవైసీ అనేది రైతులందరూ చేయించుకున్నట్లయితే ఈ డబ్బులు అనేది నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో అయితే జమ కాబోతున్నదండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేయించుకోవాలండి. మన క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటించడం వల్ల ఈ డబ్బులు అనేది రైతులకైతే ప్రకటించలేదండి. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులు ఇబ్బంది పడకుండా ఈ ₹9,000 సాయం కోసం అయితే మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారండి. కానీ తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేయించుకున్నట్లయితే మీకు డబ్బులు అనేది జమ అవుతాయండి. ఈకేవైసీ చేయించుకోకుండా మీకు ఈ డబ్బులు అనేది పడవండి. కంపల్సరీగా ఈకేవైసీ అనేది కంపల్సరీగా చేయించుకోవాల్సిందే అండి. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ సమాచారంలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వెంటనే రిప్లై ఇస్తాను.